సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించేవారముగా మేము ఉండగలుగుటకు సహాయం చేయండి. అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో ప్రభువా మిమ్మల్ని స్తుతించేవారముగా ఉండటం కృప దయచేయండి. మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మన యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభువులో వివిధ రకాల స్వరూపాలు అనేటువంటివి మనకు కనబడతాయి. ఈ స్వరూపాల్లో కొన్ని పోలికలను కూడా మనం చూడవచ్చు. ఏంటి ఆ పోలికలు అంటే, యేసు ప్రభు యూదా గోత్రపు కొదమ సింహము, యేసు ప్రభు దేవుని గొర్రె పిల్ల. ఇట్లా డిఫరెంట్ ఇమేజెస్ వీ కెన్ సీ ఇన్ ద కాంప్లెక్షన్ ఆఫ్ జీసస్ త్రూ ద బైబిల్. బైబిల్లో యేసు ప్రభు యొక్క వివిధ రకాల పోలికలు, స్వరూపాలు అనేటువంటివి మనం చూడవచ్చు. ఆయన ప్రేమ స్వరూపి క్యారెక్టర్స్ అన్నమాట. ఆయన సత్య స్వరూపి, ఆయన మహిమా స్వరూపి. ఇట్లా ఇమేజెస్ అనేటువంటివి బైబిల్లో మనం సహజంగా చూస్తాం. ఈరోజు మరి సింహం యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్రపు సింహంగా పిలువబడ్డాడు. ఈ పోలిక ఎలాంటిది అని అంటే, ఒకసారి సామెతల గ్రంథం 30వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదవండి. 30వ అధ్యాయము 30వ వచనం. ఏమా? టీవీతో నడుచున్నవి 4 కలము, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై, ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము. టీవీగా కనపడేటువంటిదిగా, ధైర్యముగా కనపడేటువంటిదిగా, వెనుకకు తిరగనటువంటిదిగా ఈ సింహం కనిపిస్తుంది. ఇంకొక దగ్గర కూడా సింహము తన మరుగును విడిచినట్లు దేవుడు తన మరుగును విడిచెను అని కూడా చూస్తాం. ఒక 3 విషయాలు యేసు ప్రభు యొక్క జీవితంలో నుంచి జ్ఞాపకం చేసుకుంటూ వాటిని మన జీవితాన్ని కూడా ఏ విధంగా అన్వయించుకోవాలో అనేటువంటిదే నేటి సందేశం. సింహం గురించి ఆలోచన చేసినప్పుడు అది మృగరాజుగా పిలువబడుతుంది. మరి అడవిలో పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి. జిరాఫీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఎలిఫెంట్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు, అవి ఆకారంలో సింహం కంటే గంభీరంగా కనబడినప్పటికీ సింహంకు ఉన్నటువంటి ఆధిక్యత ఎంతో వ్యత్యాసంతో కూడిన 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, సింహంలో we can see a kind of authority, అధికారాన్ని మనం చూడగలుగుతాం. అధికారపూర్వకంగా సింహం కనబడుతుంది. మృగరాజు, రాజు అంటేనే అధికారానికి సూచన. తర్వాత సింహంలో రెండవ క్యారెక్టర్ మనకి ధైర్యాన్ని మనం చూడగలుగుతాం. ఇప్పుడు చదువుకున్నాం కదా, దాంట్లో ధైర్యము అనేటువంటిది కూడా మనం చూడగలం. మూడవది, సింహం ఎంతో పౌరుషం కలిగినటువంటిది. ఎంత ఆకలి వేసినా సింహం మాత్రం గడ్డి మేయదు. ఒకవేళ ఆకలితో అది చనిపోయేదానికైనా సిద్ధపడుతుందేమో కానీ గడ్డి మాత్రము మేయదు. అంటే దాంట్లో పౌరుషం అనేటువంటిది మనకు కనబడుతుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో కనిపించే అధికారం, ధైర్యము, పౌరుషం, ఈ 3 మనం జ్ఞాపకం చేసుకున్నాం.
మరి యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? హూ ఈస్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన సర్వభూమికి రాజై, రాజు అంటే అధికారం కలిగినటువంటి వాడు, పరిపాలించేటువంటి వాడు. ప్రభువు సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు ప్రియారా. అందుకే పౌలు రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉంటాడు, యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. హి ఈస్ ద ఆల్మైటీ గాడ్. ఆయన అధికారం కలిగినటువంటి దేవుడు ప్రియారా. ఆయన మాటల్లో అధికారం అనేటువంటిది మనం చూస్తాం, ఆయన క్రియల్లో అధికారం అనేటువంటిది మనం చూస్తాం, ఆయన బోధలో అధికారం అనేటువంటిది మనకు కనబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఏదైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించాడు. అధికారం గలవాని వలె, అధికారం గలవాని వలె ఆయన ప్రీచింగ్ ఎలా ఉండేది అంటే అధికారంతో కూడినటువంటిదిగా ఉండేది. ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన యొక్క అధికారము అక్కడక్కడ మనకు కనపడుతుంది. స్పార్క్ లాగా, కమాండింగ్ పవర్ అంటే ఆజ్ఞాపించేటువంటి శక్తి మనం చూస్తాం. సముద్రంపై ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో, గాలి తుఫానులు వీస్తున్నటువంటి సమయంలో హీ rebuked the sea and wind. ఆయన గాలిని సముద్రమును గద్దించాడు. హీ cast out the devils. దురాత్మలను, అపవిత్రాత్మలను యేసుక్రీస్తు ప్రభు అధికారంతో పారద్రోలాడు, గద్దించాడు. ఈ విషయాలు బైబిల్లో సువార్తల్లో మనకు కనబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. ఆయనకు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనే పేరు కూడా కలదు ప్రియులారా. ఇది మొదటిది. రెండవది, సింహంలో ఆ ధీరత్వం అనేటువంటిది మనకు కనిపిస్తుంది, ధైర్యం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి సమయంలో చాలా టీవీగా ప్రజల మధ్య కనిపించాడు. ఎవరికి కూడా భయపడలేదు, దేనికి కూడా భయపడలేదు ప్రియులారా. ఆయన గంభీరత్వాన్ని అక్కడక్కడ బైబిల్లో మనం చూడగలుగుతాం సువార్తల్లో. ఒకసారి చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకున్నాం. త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నింటినీ దేవాలయములో నుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లను పడద్రోసి, చాలు. చూడండి, ఆ దృశ్యాన్ని మనం ప్రాక్టికల్గా గమనించినట్లయితే ఆ దృశ్యంలో యేసు ప్రభు యొక్క గంభీరత్వం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. సిలువ వేయబడేటువంటి సమయంలో కూడా యేసు ప్రభు చాలా గంభీరమైనటువంటి స్థితిలో కనిపిస్తాడు. ఎక్కడ భయపడి పారిపోయేటువంటి వాడిగా కానీ, ఆయన ఎక్కడ పిరికితనం అనేటువంటిది కానీ కనపడదు. He was so bold when he was on this earth in every part of his life. యేసు ప్రభు యొక్క జీవితంలో ప్రతి భాగంలో కూడా ఆ ధైర్యము అనేటువంటి దాన్ని మనము చూడగలం. సిలువ వేసేటువంటి సమయంలో
బండ్రౌతులు ఆయన్ని పట్టుకునేదానికి వచ్చినటువంటి సమయంలో శిష్యులందరూ కూడా పారిపోయారు. కానీ ప్రభువు మాత్రం అక్కడే ఉన్నాడు. ఆయన హింసించేటువంటి సమయంలో, కొరడాలతో కొడుతున్నటువంటి సమయంలో, ఆయన ఒంటరిగా కనిపించేటువంటి సమయంలో హి వాస్ వెరీ బోల్డ్. చాలా ధైర్యముగా ప్రభువు మనం చూడగలుగుతాం. రెండవది, ఇక మూడవది పౌరుషము. ఇందాక నేను చెప్పాను కదా, మరి సింహము ఎంత ఆకలి వేసినా అది గడ్డి మాత్రము తినదు. ఈ పౌరుషము అనేటువంటిది ప్రభువులో మనం చూడగలుగుతాం. ఎక్కడెక్కడ అంటే పాపం విషయంలో పౌరుషము కలిగి ఆయన ఉన్నాడు. అపవాది విషయంలో ఆయన పౌరుషాన్ని కలిగి ఉన్నాడు. పౌరుషము ప్రియులారా, టీవీతనం, పౌరుషం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, కొంచెం ముందు వచ్చిన చదవండి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట, చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. ఆయన ఆకలి కొనగా నౌ హీ నీడ్స్ ద ఫుడ్ టు ఈట్. ఇప్పుడు ఆయనకు ఆహారం అవసరం ప్రియులారా. ఎందుకంటే హీ వాస్ హంగ్రీ, ఆకలిస్తాను. ఆయన ఆకలి కొనగా అప్పుడు శోధకుడు వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమను. ఆకలిస్తాము, రొట్టెలు అవసరం, ఆహారం కావాలి. అయితే ఆయన రాత్రిని రొట్టెగా చేసుకుని తినగలడు. 5 రొట్టెలను 2 చేపలను వేల సంఖ్యలో ప్రజలకు ఆహారంగా మార్చినటువంటి ప్రభువుకి అది అసాధ్యం కాదు ప్రియులారా. He can make the stones as bread and eat. ఆయన అక్కడ ఉన్నటువంటి రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినగలడు, కానీ తినడం లేదు. కారణం ఏంటి? దాన్ని తినమని చెప్తున్నది ఎవరు? అపవాది ప్రియులారా. ఆకలిస్తూ ఉన్నప్పటికీ, అవసరతలో ఉన్నప్పటికీ అపవాదికి మాత్రము లోపడలేదు. శోధకునికి మాత్రము లోపడకుండా జీవించు. అది పౌరుషం. తరువాత హీ వాస్ టెంప్టెడ్ ఇన్ ఎవ్రీ ఏరియా. అన్ని విషయాల్లో కూడా ఆయన శోధింపబడ్డాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు ప్రియులారా. కానీ ఎక్కడ కూడా ప్రభు పాపం అనేటువంటిది చేయలేదు. ఒకసారి ఆయన రాజుగా చేయాలని మనుషులు ముందుకు వచ్చారు. వచ్చినప్పుడు ప్రభు దాన్ని అంగీకరించారు. ఈ విషయం మనం యోహాను సువార్త 6:15 చదువుతాం. తర్వాత ఇంకొక మాట కూడా చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 34వ వచనం కూడా చూడండి. 2:34 లేదా? యోహాను సువార్త లాస్ట్ వచ్చిన 24. అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకోనలేదు. అంటే
అంటే మనుషుల వశంలోనికి ప్రభు వెళ్ళలేదు ప్రియులారా. ఆయన ఎంతో పౌరుషం కలిగినటువంటి వాడిగా జీవించాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఎన్నో విషయాలు యేసు ప్రభు గురించి మనము నేర్చుకోవచ్చు. సరే, ఇప్పుడు ఎన్ని మనం చూసాం? 3 విషయాలు చూసాం ప్రియులారా. ఒకటి, ఆయన అధికారం కలిగినటువంటి వాడిగాను. 2, ఆయన ధైర్యం కలిగినటువంటి వాడిగాను. 3, ఆయన పౌరుషం కలిగినటువంటి వాడిగాను కనిపిస్తా ఉంటాం. సరే, ఈ పార్ట్ని మన జీవితంలో తిప్పుదాం. ఈ 3 మన జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు ప్రియులారా. అంటే అన్నీ కాదు, కానీ దాంట్లో కొన్ని మన జీవితంలో అన్వయించుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు యొక్క జీవితం మన జీవితానికి ఒక మంచి మాదిరి పత్రం. God has set his life us to walk in his footsteps. An example. యేసుక్రీస్తు ప్రభు మనం తన అడుగు జాడల్లో నడవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన జీవితాన్ని మనకు మాదిరిగా పెట్టాడు. మొదటిది మనం ఏమని చెప్పుకున్నాము అంటే, ఆయన రాజు, అధికారం కలిగిన వాడు అని చెప్పుకున్నాము ప్రియులారా. అటువంటి గొప్ప ఆధిక్యతను ప్రభు మనకు కూడా ఇచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాజులైన యాజక సమూహము అనేటువంటి పదం మనకు. ఎవరి గురించి ఆ మాటలు చెప్పబడ్డాయి అంటే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని గురించి ఆ మాటల్లో చెప్పబడ్డాయి. రాజు అంటే అధికారం కలిగిన వాడు అని మనం విన్నాం కదా. మరి మనకున్నటువంటి అధికారం ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ అథారిటీ దట్ వి ఆర్ గివెన్? మనకున్నటువంటి అధికారం ఏంటి అని అంటే, చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. తను ఎందరు అంగీకరించినో వారి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. ప్రియులారా, ఈ అధికారం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ జనరల్ థింగ్. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. ఈ అథారిటీ, ఈ అధికారం అనేటువంటిది నిత్యత్వంలోని కూడా మనల్ని తీసుకువెళ్తుంది ప్రియులారా. నిత్యత్వంలోని కూడా మనం తీసుకువెళ్తుంది. మనం ఒకసారి ఒక దృశ్యాన్ని, ప్రకటన గ్రంథం చూడక్కర్లేదు కానీ 4వ అధ్యాయానికి వెళితే అక్కడ 24 పెద్దలు సింహాసనముల పైన కూర్చొని ఉన్నట్టుగా కనిపిస్తుంది. బైబిల్లో ఎక్కడ దేవదూతలు సింహాసనాల మీద కూర్చున్నట్టు దాఖలాలు లేవు. ఆయన సముఖం ముందు నిలబడినట్టుగా మనం చూస్తాం. కానీ సింహాసనాల మీద కూర్చున్నటువంటి దాఖలా దేవదూతలకు ఎక్కడ బైబిల్లో పేరు కనబడలేదు. కానీ అక్కడ మాత్రం 24 పెద్దల గురించి రాస్తాడు. వారు యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారు అని చెప్తారు. అంటే ఎందుకు మనం ఇట్లా చెప్పుకుంటాం? ఈ అధికారం అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచడం వలన దేవుడు మనకు ఆయన పిల్లలకు అధికారాన్ని ఇచ్చాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచడం వలన మనం రాజులైన యాజక సమూహముగా పిలువబడుతూ ఉన్నాము ప్రియులారా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం కూడా చూడండి. 16వ అధ్యాయము 18. ఈ బండ మీద నా సంఘమును కట్టుతును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ. సంఘానికి దేవుడిచ్చిన అథారిటీ, అధికారం. సంఘానికి దేవుడిచ్చినటువంటి అధికారము ప్రియులారా. ఈ బండ మీద నా సంఘము కట్టుతును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. సో కాబట్టి దేవుడు సార్వత్రిక సంఘానికి లేక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి అధికారం అనేటువంటిది ఇచ్చాడు. ఆయన బిడ్డలుగా
శాసించేటువంటి అధికారాన్ని మనం కలిగి ఉన్నాం. అలాగని ప్రకృతిని శాసించాలి అని చెప్పట్లేదు పిల్లలు. అంటే వీ హ్యావ్ బీన్ గివెన్ ద అథారిటీ. మనకు అధికారం అనేటువంటి దేవుడు ఇచ్చాడు. ఆయన బిడ్డలుగా పిలువపడడం అనేటువంటిది గొప్ప ఆధిక్యత, అది గొప్ప అధికారంతో కూడినటువంటిది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదుని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని చూస్తున్నాం ప్రియారు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ఉపయోగించాలి అంటే ఇక్కడ ఒక షరతు మనకు కనిపిస్తుంది. ఏంటా షరతు? దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడినప్పుడు ఈ అధికారాన్ని మనం వాడుకునేటువంటి వారంగా ఉండగలుగుతాం. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన బిడ్డలుగా వారి అధికారాన్ని మనం కలిగి ఉంటాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానము అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయింది. ఇక్కడ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ప్రకటించుట అనేది మనం చూస్తున్నాం ప్రియులారా. స్టెఫెను దేవుని వాక్యాన్ని అధికారంతో ప్రకటించాడు. ప్రియులారా, అటువంటిది దేవుడు మనకు కూడా ఇచ్చాడు. మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని లోకంలో ప్రకటించేటువంటి వారంగా ఉన్నాం. ఇది చిన్న విషయంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం అనేటువంటిది అధికారంతో కూడినటువంటిది ప్రియులారా. దేవుని వాక్యాన్ని కలిగి ఉండడం, దేవుని వాక్యాన్ని ప్రకటించడం అధికారంతో కూడినటువంటిది. ఎందుకంటే ఆ వాక్యం దేవునిది, ఆ వాక్యంలో దేవుని అధికారం ఉంది, ఆ వాక్యంలో దేవుని యొక్క శక్తి ఉంది. దాన్ని ప్రకటించేటువంటి ఆధిక్యతను సంఘానికి దేవుడు ఇచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు. అది ఎవరు చేయగలరు అంటే సంఘం చేయగలుగుతుంది. దేవదూతలకు మారుమనసును గురించిన సాక్ష్యాలు లేవు. దేవదూతలకు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి అనుభవాలు ఉండవు. సంఘమే దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించే, వాక్యాన్ని ప్రకటించే అధికారాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. వీ హ్యావ్ టు యూటిలైజ్ ద ఆపర్చునిటీ దట్ ప్రీచింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి అధికారాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. పోతే రెండవది ధైర్యము ప్రియాలు. ధైర్యము గురించి ఇందాక మనం చెబుతున్నాం. ధైర్యము, సింహము చాలా ధైర్యంగా ఉంటుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎవడునూ తరవకుండానే దుష్టుడు పారిపోవను, నీతిమంతులను సింహము వలె ధైర్యంగా. ఒక పోలిక మనం చూస్తాం. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా. నీతిమంతులు, ఇక్కడ ధైర్యానికి ఫౌండేషన్ ఏంటి? నీతి. నీతిమంతులు ఎలా ఉంటారు అంటే సింహము వలె ధైర్యముగా ఉంటారు. సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఆయన ఎంతో గంభీరమైనటువంటి జీవితాన్ని జీవించి ఎవరికి భయపడలేదు. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సదుకాయులు ఉన్నారు, రోమా సైనికులు ఉన్నారు, ఎవరికి భయపడలేదు. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను నీతిమంతుడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎవరికి భయపడలేదు, కానీ బాప్తిస్మం ఇచ్చి యోహానికి చాలా మంది భయపడ్డారు. రాజు సైతం భయపడ్డాడు. నీతిమంతుడు సింహము వలె బహుధైర్యంగా.
సింహం వలె బహుధైర్యంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దానియేలు చాలా టీవీగా ఉన్నాడు. ఎక్కడ? బబులోను సామ్రాజ్యంలో. దానియేలు నీతిమంతుడిగా జీవిస్తూ ఉన్నాడు. తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? దానియేలుని సింహపు గుహలో పడేశారు. సింహపు గుహలో దానియేలు పడవేయబడినప్పటికీ అక్కడ సింహంలాగా జీవించాడు. సింహంలాగా టీవీగా ఉన్నాడు. అంత ధైర్యం దానియేలుకు ఉంది. కారణం ఏంటంటే హీ వాస్ ఇన్ గాడ్స్ కంట్రోల్. హీ లివ్డ్ రైచియస్ లైఫ్. దేవుని యొక్క అధికారం స్వాధీనంలో ఉన్నాడు. నీతిమంతుడిగా దానియేలు జీవిస్తూ ఉన్నాడు. రాజు భుజించు భోజనమును పుచ్చుకొని తను తాను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు పెంచుకున్నాడు. నీతిమంతులు ధైర్యంగా ఉంటారు పిల్లలు. ఈ ధైర్యం అనేటువంటిది ఇక్కడే కాదు, రేపు పరలోకానికి కూడా కారణం అవుతుంది. ఎవరైతే ఈ లోకంలో యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా పిలువబడతారు. ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడతారో వాళ్ళు ధైర్యంగా ప్రభు యొక్క కృపా సింహాసనాన్ని సమీపించగలుగుతారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి. మరణించేటువంటి సమయంలో మరణ భయము అనేటువంటిది ఆవరిస్తుంది. మరణ భయము బైబిల్లో ఉంటుంది ఆ పదం. ఈ మరణ భయం అనేది ఎలా ఉంటుంది అంటే వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత ఏం జరుగుతుంది? నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను? నా పరిస్థితి ఏంటి? నేనేమైపోతాను? మరణ భయం ప్రియులు. మరణ బాధ, మరణ వేదన, మరణ భయము, ఈ మూడు చాలా వెయిట్ వర్డ్స్ అవి. వాటిలో ఒకటి మరణ భయము. ఆ భయం ఎలా ఉంటుందంటే గొప్ప కలవరంతో, ఆందోళనతో నింపుతుంది చనిపోయేటువంటి సమయంలో. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి అప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే వారు మరణించి ప్రభువును కలుసుకుంటారు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి చనిపోయేటువంటి సమయంలో భయం ఉండదు ప్రియులారా. దే విల్ బి లైక్ ఎ లైన్. ధైర్యంగా ఉంటారు. అదే ఇక్కడ మనం చూస్తాము. ఈ ధైర్యం అనేటువంటిది ఇంకా మనం ఎక్కడెక్కడ పొందుకుంటాము అంటే చూడండి, యోబు గ్రంథం 4వ అధ్యాయము, యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం. 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? ధైర్యం అనేటువంటి దానికి ఇక్కడ ఫౌండేషన్ ఏంటి? భక్తి ప్రియ. ఇందాక నీతి అని చదువుకున్నాం, ఇక్కడ భక్తి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే వారి జీవితంలో గొప్ప ధైర్యం అనేటువంటిది. మన భక్తి జీవితం మనకెంతో ధైర్యాన్ని సమకూరుస్తుంది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపుతా. యోబు శోధించబడతా ఉన్నాడు. కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, అపహాస్యంలో వెళ్తా ఉన్నాడు. కానీ యోబు ఎలా ఉన్నాడో తెలుసా? ధైర్యంగా ఉన్నాడు. కష్టానికి భయపడటం లేదు ప్రియులారా, శ్రమకు భయపడటం లేదు.
చిన్నపిల్లలు సైతం అపహాస్యం చేస్తూ ఉన్నారు, భార్య దూషిస్తూ ఉంది. హీ లాస్ట్ ఎవ్రీథింగ్, సమస్తాన్ని కోల్పోయాడు. సమాజం ముందు దోషిగా కనబడుతూ ఉన్నాడు. స్నేహితులు వచ్చారు, వాళ్ళు కూడా నిందిస్తూ ఉన్నారు. కానీ యోబు మాత్రం ఎక్కడ షేక్ కావట్లేదు, జరగటం లేదు, ధైర్యంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? యోబు యొక్క భక్తి అట్లాంటిది. యోబు యొక్క భక్తిని గురించి సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. నా సేవకుడైన యోబుని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? చదవండి ఒకసారి, 1:10-11. పై వచ్చిన చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపుగా. కాబట్టి కష్టాలు కానీ, శ్రమలు కానీ, వ్యాధులు కానీ యోబును కదిలించలేకపోయాడు. కదిలించాలనుకున్న సైతానుడు కదిలిపోయాడు, కానీ యోబు మాత్రము ధైర్యంగానే ఉన్నాడు. తర్వాత ధైర్యం ఇంకా ఎలాగొస్తుంది అంటే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం చూడండి. 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా ప్రకటించారు. పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యాన్ని పొందుకుంటారు. ఆనాటి సంఘము సమాజానికి ఎంతో భయపడేటువంటి స్థితిలో పెడతా ఉంది. సువార్తను ప్రకటిస్తే మనుషులు తీసుకెళ్లి చెరసాల్లో పెడతా ఉన్నారు, కొడతా ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో వారు ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి ధైర్యంగా సువార్తను ప్రారంభించారు. ఇక్కడ ధైర్యానికి ఫౌండేషన్ ఏంటి అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నింపుదలకు ఫౌండేషన్ ఏంటి అంటే ప్రార్థన. లింకు పదాలు ఇవన్నీ ప్రియాలి. ఆ సింహంలో ధైర్యం అనేటువంటి దాన్ని మనము చూడగలుగుతాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం. 30వ అధ్యాయం. దావీదు మిక్కిలి మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రుబ్బి దావీదును చంపుదము రండి అని చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. చూడండి, ప్రాణాపాయం గుండా వెళ్తున్నాడు దావీదు. దావీదు ప్రేమించినటువంటి ప్రజలే ఇప్పుడు దావీదును ద్వేషించే ప్రజలుగా మారారు. అంతకుముందు దావీదును ప్రేమించినటువంటి ప్రజలే ఇప్పుడు దావీదును ద్వేషించేవారుగా మారారు. దావీదు ప్రేమ ఇక్కడ డిసంపేర్ కావట్లేదు ప్రియాలు, కానీ దావీదు పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ వెళ్ళిపోతాం, కనపడతాం. అయితే ఒక మాట మనం చదువుతాము ఏంటంటే, దావీదు దేవుడిని బట్టి ధైర్యము తెచ్చుకొని రాళ్ళు అంటే వాళ్ళు ఇంకోసారి చదవము, రాళ్ళు రుబ్బుటకు రాళ్ళు రుబ్బి దావీదును చంపుదామని చెప్పుకోనగా. చూడండి అసలు ఆ మాట ఎలా ఉందో. అంటే ప్రజలు విసిగిపోయారు ప్రియులారా. వీటన్నిటికీ కారణం దావీదే అనుకున్నారు.
ఈ ఫిలిస్తీన్లు మన కుటుంబాలను దాడి చేసి వాళ్ళు దోచుకుని వెళ్ళేదానికి కారణం దావీదే. కాబట్టి దావీదును మనం చంపేద్దాము రాళ్ళతో కొట్టి అని అందరూ ఉక్కుమ్మడిగా ఏకమయ్యి దావీదును చంపాలనే ప్రయత్నానికి వచ్చారు. ఆ సమయంలో దావీదు దేవుని బట్టి ధైర్యం. ఇక్కడ ధైర్యానికి ఫౌండేషన్ ఏంటి? దేవుడు. దేవుడు చూడండి, ఫౌండేషన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయలేరు. నీతిమంతులే పునాదులు పాడైపోతే ఏం చేయలేరు. సో వీ నీడ్ టు కీప్ ద ఫౌండేషన్స్. ఆ పునాదులను కాపాడుకుంటూ ఉండాలి. పోతే మూడవదిగా పౌరుషం. సింహంలో ఆ పౌరుషం అనేటువంటిది మనకు కనబడుతుంది. దేని విషయంలో పౌరుషం రావాలి అంటే పాపం విషయంలో పౌరుషం రావాలి. యేసు ప్రభు ఆకలిగా ఉన్నాడు, ఆహారం కావాలి, కానీ అపవాది శోధిస్తున్నాడు కనుక ఆహారం తినట్లేదు. దాని ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొద్దిమందికి తిండి విషయంలో ఇంట్లో ఏదైనా గొడవలు వచ్చాయనుకోండి అలగుతారు. ఎంత పౌరుషం మనం చెప్పలేము. భోజనం తినడం మానేస్తారు, మాట్లాడడం మానేస్తారు, పరామర్శించడం మానేస్తారు. దట్ హౌస్ బికమ్స్ లైక్ ఎ హెల్. అప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే నరకంలా ఉంటుంది. పిల్లలు కొద్దిమందికి ఏమన్నా అంటే చాలా పౌరుషం వస్తూ ఉంటుంది. పౌరుషం ఉండాల్సిన దాంట్లో కాదు. పౌరుషం ఉండాల్సిన దేంట్లో అంటే అపవాదం నిన్ను శోధించినప్పుడు, పాపం నిన్ను వెంబడిస్తూ ఉన్నప్పుడు, లోకం నిన్ను ఆకర్షించినప్పుడు, ధనం నిన్ను ఆకర్షించినప్పుడు. ఇందాక మనం ఒక మాట చూసాం. ఏంటి అంటే ప్రభువు ఎవ్వరు కూడా తనను వశపరుచుకునే విధంగా లేడట. పౌరుషము లేదు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి. షద్రకును మెషకును అబేద్నెగోయు రాజుతో ఇలా చెప్పారు, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. వీళ్ళకి పరిస్థితి ఎలా ఉందంటే తప్పని పరిస్థితి. రాజు శాసనానికి లోపడాల్సిందే, లోపడకపోతే ప్రాణాలు కోల్పోతారు. అటువంటి సమయంలో ఈ ముగ్గురు యవనస్తులు ఎలా ఉన్నారంటే దేవుని కోసం పౌరుషం కలిగి జీవిస్తారు. దేవుని కోసం పౌరుషం వెళ్ళారు. కొన్నిసార్లు బంధువులు, కొన్నిసార్లు స్నేహితులు, కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారు, కొన్నిసార్లు కోవర్కర్స్, మనతో పనిచేసేటువంటి వారు, కొన్నిసార్లు అధికారులు విగ్రహారాధన సంబంధమైన విషయంలో శోధిస్తే హౌ ఈజ్ అవర్ ఫెయిత్, మన విశ్వాసం ఎలా ఉంది? అటువంటి సమయంలో దేవుని కొరకు నిలబడగలిగే వారముగా ఉన్నామా? పౌరుషం కలిగిన వారముగా ఉన్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని కోసం పౌరుషం కలిగి జీవించడం. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో ఆయన యోసేపు చెప్తున్నాడు. ఆ సమయంలో యోసేపు ఎలా ఉన్నాడు అంటే యవనస్తుడిగా ఉన్నాడు, ఇంకా వివాహం కాలేదు. బైబిల్లో ఒక మాట ఏమన్నదంటే
యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని. దాన్ని కూడా అధిగమించాడు. మామూలు శోధన కాదు ఇది. యాక్చువల్లీ ఇన్ దట్ టైమ్ హీ వాస్ లోన్లీ పర్సన్. ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి, తనకు సంబంధించినటువంటి వారు ఎవరు కూడా లేరు. పైగా షీఈస్ టెంప్టింగ్ జోసెఫ్, హీఈస్ నాట్ టెంప్టింగ్ హిమ్సెల్ఫ్. తను తాను శోధించుకునేవాడిగా లేడు, కానీ పరాయి స్త్రీ ద్వారా శోధించబడతా ఉన్నాడు. అటువంటి సమయంలో ఎలా ఉన్నాడు అంటే పాపం విషయంలో రోషం కలిగి ఉన్నాడు పిల్లలు. పాపం విషయంలో పౌరుషాన్ని కలిగి ఉన్నాడు. దేవుని గురించి మాట్లాడుతున్నాడు, దేవుని భయముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా రోషము కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. దానికి జోసెఫ్ యొక్క జీవితమే చక్కటి ఉదాహరణ. సింహము ఆకలి వేసిన గడ్డి మేయదట పిల్లల. శోధకుడు శోధించిన, పాపము శోధించిన, శోధనలో పడిపోకుండా జీవించిన దేవుని బిడ్డలుగానే జీవించారు. విశ్వాసులుగానే జీవించారు. విశ్వాసికి అవిశ్వాసితో జోడెక్కడ అని బైబిల్లో క్రీస్తుతో బెలియాలకు సమానం. యోసేపు ఎలా ఉన్నాడు అంటే శోధించబడుతున్నాడు, కానీ పౌరుషం కలిగి, పాపం విషయంలో పౌరుషం కలిగి, నేను ప్రభు కోసం జీవిస్తాను, ప్రభు పక్షమును నిలబడతాను. అహాన్ని చంపుకోవడం, శరీరాశను చంపుకోవడం. అలాగని యోసేపుకి దేవుడు తక్కువేం చేయలేదు. పిల్లలు, యోసేపు బ్రహ్మచారిగానే మిగిలిపోలేదు. యోసేపు దరిద్రతలోనే దేవుడు విడిచిపెట్టలేదు. యోసేపు ఒక ఖైదీలో, చెరసాలలో ఖైదీగా దేవుడు ఉంచలేదు. ఆ సమయం రానే వచ్చింది. దేవుడు యోసేపుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు పోతీఫరు యోసేపుకి అధికారి కాదు, యోసేపు పోతీఫర్కి అధికారి. చూసారా ఆ స్థాయి ఎలాగ మారిపోయిందా? పిల్లల దేవుని కోసం పౌరుషం కలిగి జీవిస్తే దేవుడు అటువంటి వారిని హెచ్చిస్తాడు. ముఖ్యంగా యవ్వన కాలంలో ఎన్నో శోధనలు, టీనేజ్ వయసులో ఎన్నో టెంప్టేషన్స్, ఎన్నో ఉద్రేకాలు, భావోద్రేకాలు, ఎమోషన్స్ మనుషుల వల్ల వస్తూ ఉంటాయి, ధనం వల్ల వస్తూ ఉంటాయి, స్త్రీ వల్ల వస్తూ ఉంటాయి, పురుషుల వల్ల వస్తూ ఉంటుంది, ప్రోనోగ్రఫీ ద్వారా వస్తూ ఉంటాయి. డిఫరెంట్ డైమెన్షన్స్, టెంప్టేషన్స్ కావాలి, వివిధ రకాల శోధనలు అనేటువంటివి వస్తాయి. పౌరుషం కలిగి బ్రతకాలి. నేను ప్రభువు కోసం బ్రతకాలి. ఈ ధనం నాకు, ఈ స్త్రీ నాకు, ఈ పురుషుడు నాకు. దేవుని కోసం పౌరుషం కలిగి జీవించాలి. దేవుడు ఏం తక్కువ చేయలేదు. దేవుడే చక్కటి వివాహాన్ని యోసేపుకు జరిపించాడు. యోసేపు తన శక్తి సామర్థ్యాలతో చేయలేనటువంటి, అభివృద్ధి పొందలేనటువంటి స్థితిని దేవుడే యోసేపుకి ఇచ్చాడు. యోసేపు ఫరోగా ఎలా మారగలడు? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దేవుని కార్యాలు గొప్పవి ప్రియులారా. ఎవరిని ఏ విధంగా హెచ్చిస్తాడో మనకు తెలియదు, కానీ దేవుని కోసం నిలబడితే వాళ్ళని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద అవి చెడ్డవారిని మంచివారిని చూచు. తన ఎడల యథార్థత గలవారి కొరకు ఆయన దృష్టి లోకమంతా కూడా సంతరిస్తాను, బలపరిచేదానికి. 26వ కీర్తన 5వ వచనం చూసినాము. గీతం 26వ కీర్తన. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయాలి. టేకింగ్ ఆర్ మేకింగ్ డెసిషన్స్, తీర్మానాలు చేసుకోవడం. భక్తిహీనులతో సాంగత్యము చేయాలి. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కబడుతుంటారు. భక్తిహీనులతో సాంగత్యము చేయాలి. పౌరుషం కలిగి ప్రభు కోసం బ్రతకడం. కనుక మరి యేసు ప్రభుని గురించి ఆలోచన చేసినప్పుడు
రకరకాల స్వరూపాలు ఆయన కనిపిస్తాయి. ఈరోజు మనం సింహం గురించి చెప్పుకున్నాం. యేసు ప్రభు గొర్రె పిల్ల అని కూడా బైబిల్లో మనం చూస్తాం. సింహమునకు గొర్రె పిల్లకి ఎంత డిఫరెన్స్ అంటే పూర్తి వ్యత్యాసం ఉంటుంది. పిల్లలు అదొక సపరేట్ సబ్జెక్ట్. సింహం ధైర్యంగా ఉంటే గొర్రె పిల్ల అంత ధైర్యంగా కనబడతాం. సింహం మాంసాహారి అయితే గొర్రె పిల్ల శాకాహారి. సింహం టీవీగా ఒకటే ఒంటరిగా ఉండగలదు, కానీ గొర్రె పిల్ల ఒంటరిగా ఉండలేదు. అదొక సపరేట్ సబ్జెక్ట్. దాంట్లో నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది అధికారం. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని మేము గుర్తించి ఏ సమయాల్లో ఏ విషయాల్లో దాన్ని ఉపయోగించుకోవాలో మాకు నేర్పించారు. ఈ వాక్యాన్ని ప్రకటించే అధికారాన్ని మీరు ఇచ్చారు నాయన. మీ వాక్యాన్ని జెన్యూన్గా ప్రకటిస్తే అది ఎంతో అధికారపూర్వకంగా ఉంటుంది. అటు కృప మాకు దయచేయండి. స్టెఫెన్ వలె, పేతురు వలె, పౌలు వలె మీ సువార్తను, మీ జీవవాక్యాన్ని ప్రకటించే వారంగా ఉండటం కృప దయచేయండి. మీకు లోబడి అపవాదిని ఎదురించే అధికారాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఎదురు విశ్వాసం ఉంచడం వలన మీ బిడ్డలుగా మీరు మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రభావ మేము గ్రహించే వారముగా ఉండటం సహాయం చేయండి. మేము సామాన్యమైనటువంటి వారము కాదు. మీ యందు మేము బలవంతులము. ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు. అలాగనే మిమ్మల్ని బట్టి ధైర్యం కలిగి జీవించేవారంగా మమ్మల్ని చేయండి. మా భక్తి మాకు ధైర్యం ఇచ్చేటువంటిదిగా ఉంటున్నట్టు కృప దయచేయండి. అటువంటి భక్తిని దయచేయండి. అటువంటి నీతిని దయచేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయమని ప్రార్థన చేస్తూ పాపం విషయంలో పౌరుషం కలిగి జీవించడం కృప దయచేయండి. ఈ వర్తమానం నిన్న మాకందరికీ ఆశీర్వాదకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.